ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. जबरदस्त खतरनाक कॉमेडी शो. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. Hello judges, welcome to Saripota Shanivaram. Hello viewers, welcome to Saripota Shanivaram. Welcome back, welcome to Zabardast Saripota Shanivaram. రాఘవ్ గారు అంటే మా విజయం కన్ఫర్మ్ అయిపోయింది. అతను రిలాక్స్ అయిపోయి రాఘవ్ గారు లేదు లేదు ఆయన స్కిట్ ఆయనే చూసుకొని ఉంటాడు. రాఘవ్ గారు చూడండి వస్తున్నారు. రాఘవ్ గారు మీ స్కిట్ మీరు చూసుకున్నారా? నిద్ర వస్తుందా? చాలా చూసేదేముందండి, మనం గెలిచేస్తున్నాం అంతే. సోఫా ఇందాకే తడిపేసి పడుకున్నాను, తడిగుడ్డేసుకుని. లాస్ట్ వీక్ కూడా ఎక్కడ కింద పడుకున్నారు గుర్తుందా? దొబ్బింది. అప్పుడు ఏదో మిమ్మల్ని గెలిపించాలని, ప్రతిసారి అలా అవ్వదు కదండి. సరే ఇప్పుడు ఏంటి పరిస్థితి? మూసుకుని వెళ్ళిపోవడమే, చెప్పాం కదా ఇందాక వాళ్ళకి. ఎన్ని చెప్పినా మూసుకొని వెళ్ళేవండి. ఖచ్చితంగా పోటీ పడాలి. పందెంకి వేసిన డబ్బుల గురించి ఖచ్చితంగా పోటీ పడాలి. మంచి స్కిట్ చేయాలి, తప్పదు. మేము డబ్బుల గురించి కాదు, ఫస్ట్ ఆయన నోరు మూయించడానికి ట్రై చేస్తాం. ప్రస్తుతానికి మీ డబ్బుల మీద ఫోకస్ పెట్టండి. మీకు డబ్బులు వస్తే ఆటోమేటిక్ ఆయన కూడా మూసుకుంటారు. చూడండి ఇక్కడ చూడండి, వాళ్ళిద్దరు ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు 56 స్కోర్స్ తెచ్చుకున్నారు, మీ టార్గెట్ వచ్చి 57. ఒకవేళ మీరు ఈ వారం గెలుస్తే వరుసగా 3 టైమ్స్ ఏంటంటే హ్యాట్రిక్. ఓకే, సో ఇది మనసులో పెట్టుకోండి. అండ్ రాఘవ్ గారు నిజంగా వరుసగా 2 వీక్స్ ఓడిపోయారు. దేంతో ఇంత కాన్ఫిడెన్స్ లో ఉన్నారు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు గెలిపించామని చెప్పండి, అంతేగాని ఓడిపోయామని చెప్పకండి సార్. మేము ఎప్పుడు యాక్సెప్ట్ చేయము. వాళ్ళు గెలిచారంటే మీరు ఓడిపోయారు కదా? లేదు మేడం, మేము మనసులు గెలుచుకున్నాం కదా. ఎవరిది మనసు గెలిచారు? ఆ మాట మొత్తానికి సరదా శుక్రవారం వచ్చి 56 పాయింట్స్ టార్గెట్ సెట్ చేశారు. సరిపోతా శనివారం వచ్చి 57 తెచ్చుకోవాలి. అండ్ వాళ్ళు ఒకవేళ ఈ వారం కూడా గెలిస్తే వరుసగా 3 టైమ్స్ అంటే హ్యాట్రిక్. ఓకే, సో ఆల్ ది బెస్ట్ అండ్ ఐ హోప్ ఫస్ట్ టైం ఈ ఫార్మాట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ టైం హ్యాట్రిక్ మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో లెట్స్ బిగిన్ సరిపోతా శనివారం. జబర్దస్త్ సరిపోతా శనివారంలో ఇప్పుడు అన్న చెల్లంటే ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలే కాకుండా చెప్పలేనన్ని నవ్వులు కూడా ఉంటాయి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు కేవు కార్తిక్ along with Patas Praveen and team. So let's welcome them. రాఖీ 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 నా కవ్వసాకి నీకే గురి పెడుతుందే ఈ కన్నె తుపాకి. ఒంటరిగా ఊరే 10 రూపాయలు సార్. 10 రూపాయల దేనికి ఏమనుకుంటున్నారు? కారు 32 కోట్ల కారు ఇది. నువ్వు ఎందుకు నా ముట్టుకున్నావు కార్ని? నువ్వు ముట్టుకున్నందుకు నాకే 10 లక్షలు ఇవ్వాలి. 10 రూపాయలు కదా. ఎలా ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు ఉన్నా కూడా నాకు ఒక అక్క చెల్లి లేదండి. ఎన్నో ఇచ్చిన దేవుడు ఒక అక్కను చెల్లెలు వేయడం మర్చిపోయాడు. ఈ పండుగ వచ్చిందంటే ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా సార్? నా చేతికి రాఖీ కట్టే అమ్మాయిలే లేరు సార్. ఒక్కరన్నా నాకు రాఖీ కడతారా? రాఖీ కావాలా లేదంటే అక్క చెల్లెలు కావాలా? అక్క చెల్లెలు ఉంటే ఆటోమేటిక్ గా రాఖీ వస్తుంది మేడం. లేదండి, రాఖీ ఒక అమ్మాయి పేరు కూడా ఉండొచ్చు. ఆడవాళ్ళందరూ రాఖీలు తీసుకొని మీదికి వస్తున్నారు సార్ రాఖీ పండగని. అది పెద్ద ప్రాబ్లం ఏంట్రా? రాఖీ కట్టించుకోలేక బాధపడుతుంటే నీకు రాఖీ కడుతున్నారు, ఎందుకు బాధపడుతున్నావు? అసలు ఎంత మంది అబ్బాయిలు బాత్రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకుని లోపల ఉంటారో నీకు తెలుసా? నీకు రాఖీ ఎందుకు కట్టించుకొస్తావు? అమ్మ రానమ్మ నా దగ్గర ఉన్నాడు. రాఖీ కట్టండి.
దగ్గరికి వచ్చి చంపేస్తా. నా దగ్గర మానవ బాంబు ఉంది. అయినా బుద్ధి ఉండాలి. ఒక అమ్మాయి అన్నా అని వచ్చి రాఖీ కడితే అది అదృష్టం. నాకొద్దు, నాకు మొత్తం సున్నా. అవసరమైతే నువ్వు కట్టించుకో. అదే నన్ను నీకు అర్థం కావట్లేదురా. పుట్టినప్పటి నుంచి ఎన్నో కోట్లు ఉన్నాయి కానీ నన్ను అన్నా అని పిలిచే అమ్మాయే లేదు. ఏమని పిలిచారు? రాఖీ కడతామన్నయ్య. రాఖీ కడతారా? మేమున్నామన్నయ్య. అన్నా చెల్లెలి అనుబంధం అంతులేనిది ఆనందం. సార్ ఆగండి ఆగండి. ఏమైంది? పండగ రోజు ఎవరైనా పెద్దవాళ్ళ కాలు మొక్కన్నారు. ఈ 2 రాష్ట్రాలలో ఏమకన్నా పెద్దవాళ్ళు ఎవరు దొరకలేదు సార్ నాకు. నీకన్నేంటమ్మా ఆయనే? అయ్యో నాది చాలా చిన్న వయసు. చిన్న వయసా? శ్యామలకి పురుడు పోసినట్టున్నావు నువ్వు. నీది చిన్న వయసా? మీకు ఏమైనా నాకు రాఖీ కట్టారు కాబట్టి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేనుంటా. అన్నయ్యగా మీ తోడు ఉంటా. ఓకేనా సార్? ఏం జరుగుంటది ఆలోచించుకోండి. మాట్లాడుకో. మాకేం ప్రాబ్లం వచ్చినా అన్నయ్య చూసుకుంటాడు. వాట్ ఇస్ దిస్ సార్? ఒక రాఖీ కట్టిన ఆడ చెల్లెలు అక్క చెల్లెలకి నేను తోడుగా ఉంటా అని చెప్తే తప్ప? లోపలికి వెళ్ళండి, ప్రశాంతంగా ఉండండి. అమ్మ అందరు వెళ్ళిపోయారు, నువ్వు ఎందుకు వెళ్ళలేదు? నా భర్త నన్ను ఇంటికి రానియడు. అవునా? ఎందుకు? కొట్టెళ్ళబట్టిండు అన్నయ్య. ఏంటి? నా చెల్లెల్ని కొట్టి బయటికి పంపించాలా? అంత ధైర్యం ఓడుకుంది. జరుగులా, నువ్వు జరుగు. ఎవడు వాడు? ఇదేనా నీ ఇల్లు? ఇదే అన్న నా ఇల్లు. బయటికి రా, బయటికి రా. వీడు నా భర్త. నీ భర్త? వాడిని ఎందుకు చేసుకున్నావమ్మా? రోజు 10 కార్లు మారుతాడని. 10 కార్లు మారవాడు, 10 కార్లు తూడుతాడు వాడు. కార్లు తుచ్చుకొని పట్టుకునేవాడిని. నా చెల్లెలు నా భర్తను పట్టుకొని గల్ల పట్టుకుంటావా? ఆయన నీకు బావన్నయ్యా. నాకు డిమాండ్ ఉంది. డిమాండ్ అంటే అడుగు. ఏం కావాలో? ఏంటండి? ఏమే నాకు కార్లో తిరగాలని ఉంది. మా అన్నయ్య దాడి కారు. వాడు ఊర్లో తిరుగుతున్నా వాడు పట్టించుకోడు. కార్లో తిరగడం ఏంట్రా? అన్నయ్య కారట ఇచ్చేయి అన్నయ్య. కారా? 32 కోట్ల కారా? నేను ఇయ్యలేను. సరే ఓకే, ఇగో కార్ కీస్ తీసుకో. అదిగో కారు. సరే అన్నయ్య నేను వెళ్తున్నా. దామార్ది ఏమే మనం 2-3 అయిదాం పదనరా. చూసినా నీ కార్ కన్నా స్పీడ్ ఉన్నాడు మీ బావ. మామూలుగా ఉండదు నాకు తెలిసి. అవునా? వీళ్ళే ఇట్లుంటే ఇక నీ మిగతా చెల్లెళ్ళు ఎట్లున్నారు చెప్పాలి కదరా. నీకు ఇది కాదు, ఇంకా నీ అసలు ముసలి చెల్లి ఉన్నది వచ్చిన తర్వాత తెలుస్తుంది నీకు. చెల్లెమ్మా నేను చూస్తున్న భయం వేస్తుందమ్మా. ఏమైందమ్మా? ఎటు వేస్తున్నావు? తలకాయ తెచ్చానండి. అవును, ఈ వర్షాల మధ్యలో ఈ తలకాయ తెచ్చావంటే మంచిగా వేడి వేడి పులుసు పెట్టు, ప్రశాంతంగా తిందాం. మేక తలకాయ కాదు, నేను అందంగా ఉన్నానని చెప్పేసేసి ఎటి మా ఇంటికి కోడలుగా వస్తావా నువ్వు అని అడిగాడని. ఆడెవడో అడుగు. ఏం చేసావు? మరి అలా అడిగితే నాకు కోపం రాదా? అందుకని చెప్పేసేసి ఆడి కాళ్ళు నరికి కోకా పెట్లో పడేసాను, చేతులు నరికేమో చెంప పెట్లో పడేసాను, తలకాయ నరిసేమో. ఏం చేస్తున్నావే? నడు మడ్డా చేసి ఇక్కడ ఉన్నావా నువ్వు? మా అన్నయ్య నాకు సపోర్ట్ చేస్తాడు ఏదైనా సరే. మీ చెల్లెనా? ఇల్లని కాదురా, ఫస్ట్ లోపలేయాల్సింది. నిన్ను లోపలేసి అన్నాడు రా. తీసుకెళ్ళండి సార్, విని తీసుకెళ్ళండి. అమ్మ చెల్లెళ్ళు రండి, చెల్లెళ్ళు రండి, అందరు రండి. నా చిట్టి తల్లులు అందరూ రండి. చెల్లిపోని బంధం నేనమ్మా, చిట్టి చెల్లెమ్మా, వెళ్ళిపోని చిత్తం నేనమ్మా. అన్న అంత నీ ఆలోచనే అన్నయ్య. అవునమ్మా. ఏంట్రా నా చెల్లెళ్ళు? ఈడియట్. అటు దూరం జరుగు. రాజస్థాన్ నుంచి తెచ్చిన టైల్స్ మీద నిలబడతావు నువ్వు. మినిమం 100 కోట్లు ఉంటాయి కానీ నాకు గేట్ దగ్గర రానేను. అలాంటిది లోపలికి వస్తావా? నా ఇల్లు రా బాబా, వానికి చెప్పు నువ్వు. అరే ఫస్ట్ దిగరా. పారా పారా పంపించేయడం అని ఈడియట్ ని. రండమ్మా చెల్లెలు రండి, ఇంట్లోకి పోదాం. మా ఈటీ ప్రేక్షకులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు.
సంవత్సరంలో వచ్చే ఒక్కసారి పండక్కి ఆ మాత్రం ఉండాలి కదా. స్కిట్ ద్వారా మేము ఏం చెప్పాలనుకుంటాం అంటే సిస్టర్ ని భరించే అన్నయ్యలకు జై హింద్, అదే సెల్యూట్. భరించాలి అంతే. ఇంకా ఎవరు భరిస్తారు మమ్మల్ని చెప్పండి. ఖుష్బు గారు అంతే కదా, భరించాలి అంతే కదా. రాజ్ ప్రవీణ్ అండ్ కేవ్ కార్తిక్ టీమ్, ఈ కాన్సెప్ట్ బాగుంది, పర్ఫార్మెన్స్ అన్ని బాగుంది, చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది నాకు, అదర్వైజ్ ఓకే. కృష్ణ భగవాన్ గారు, కార్తిక్ ప్రవీణ్ బాగుంది, మంచి లైన్ తీసుకున్నారు. హ్యూమర్ లేకుండా అయిపోయింది, ఫన్ తగ్గింది, థాట్ బాగుంది, లాజిక్ కూడా తక్కువగా ఉంది, కాన్సెప్ట్ ఉంది, కానీ మధ్యలో ఎక్కడో కామెడీ కనపడలే. కేవు కార్తిక్ అండ్ పడాస్ ప్రవీణ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు గారు. కేవు కార్తిక్ అండ్ పడాస్ ప్రవీణ్ కి ఇచ్చే స్కోర్ 16 out of 20. జబర్దస్త్ సరిపోదా శనివారంలో ఇప్పుడు ఒక ఫుడ్ కాన్సెప్ట్ తో ఫుల్ మీల్స్ లాంటి కామెడీని అందిస్తా అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. నేను ఫుడ్ ఇన్స్పెక్టర్, నా దగ్గర ఎవరున్నా క్వాలిటీగా ఉండాలి. సరిగి రాత్రి ఏం తిన్నదో ఏందో పిల్ల ఒక నిమిషం గట్టి కోదుకు, ఆ పలసెట్ ఊడొచ్చి ఊదు. 2 రోజులు స్నానం చేయలేదు, నిన్న ఇదే డ్రెస్ వేసుకున్నావు, మిషన్ అబద్ధం ఆడదు. సరే ఇవాళ మార్కెట్ లో తనిఖీ చేయాలి. షాప్ ఎవరిది? ఓనర్ది సార్. ఎలా కనిపిస్తుండ్రా నీకు? 10,000 రాయరా. సార్ ఎందుకు సార్? నా మీద ఎవడు పని చేసినా పెనాల్టీ ఉంటది. పానీ ఎక్కడి నుంచి వస్తుంది? నీళ్లు వాటర్ క్యాన్ లోంచి సార్. పూరి ఎక్కడ? ఇస్మార్ట్ సంఘ 2 షూట్ లో ఉన్నారు సార్. ఏ పూరి గురించి చెప్పారా? పూరి జగన్నాథ్ గారి గురించి సార్. నేను ఈ పూరి గురించి రాయరా 10,000. అరే ఆకలేస్తుందా? ఏం తింటావు? అరే ఆలు సమోసా ఎవరా? వాళ్ళ సమోసాలు వీళ్ళ సమోసాలు ఉండవు సార్, ఇక్కడ నా సమోసాలే ఉంటాయి సార్. షాప్స్ ఇచ్చే సార్ ఏం చేస్తున్నా సార్? నువ్వు రేపు డబ్బులు కట్టేసి షాప్ ఓపెన్ చేసుకో. వద్దు సార్. ఎవడైనా నాకు ఎక్కడెక్కడ కాలుతుంది. A few moments later. పెరిచూపు. మీకా ఈ వయసులో 32. అది 32 years బ్యాక్. యాక్చువల్ గా 23 దిష్టి తగులుతుంది అని చెప్పి 32 అని చెప్పా. ఎవరి దిష్టి తగులుతుంది? ఎవరి దిష్టి తగులుతాయి బాబు? మీ ముగ్గురు చాలా నా పరువు తీయడానికి. మావి గారు నమస్కారం బాబు. హాయ్ మావా. బాగున్నారా బాబు? ఏదో టైలెగల వద్దు, అడిగిన దానికి టప అని సమాధానం చెప్పాలి. టప క్వశ్చన్ అడిగిన తర్వాత టప అని చెప్పాలి. ఇంతకీ పెళ్లి కూతురు ఎవరు? పెళ్లి కూతురు అదేగా? అదే బాబు. అదేంటి సార్ అంత చండాలంగా ఉంది? బాగాలేదు సార్, అదైతే చూడండి గులాబ్ జామ్ లా ఉంది. ఒక్కసారి లైట్స్ ఆఫ్ తర్వాత ఏ జామ్ అయితే సార్ మరి నాకు ఇది బ్రెడ్ మీద జామ్ తినే వయసు, నీకు ఇంకా గులాబ్ జామ్ కి టైం ఉంది. కట్నం ఎంత ఇస్తాం అనుకుంటున్నారు? 20 లక్షలు తీసుకుంటాను బాబు. కట్నం తీసుకునేవాడిని గాడిద అంటారు కదా బాబు. పర్లేదు, నేను తీసుకోవచ్చు. ఎందుకు? మా నాన్న చిన్నప్పటి నుంచి నన్ను కంచరగాడిదని తిట్టేవాడు. పనికి మాలిన ఇగో మా పెద్దమ్మాయి పుష్ప, దాని పేరు పుష్ప 1 or 2? ఇది 1. 2 మీరు ఇది 1. 2 మీరు విడుదల చేయాలి బాబు. నేను విడుదల చేస్తే సుకుమార్ గారు ఏం చేస్తారు? నేను అన్నది పెళ్ళైన తర్వాత పుష్ప 2 తగ్గేదేలే. 1 lakh 21 అయింది, ఇప్పుడు 22 అవుతుంది. 22 lakhs ఇవ్వాలి. ఎందుకు బాబు? నా మీద పని చేస్తే ₹1,00,000 పెనాల్టీ. ఎలారా ఊర్లో అందరు మీద సౌండ్ ఫ్యామిలీ అంటున్నారు, ఎందుకు? అంటే మా దగ్గర 3 మైకులు, సౌండ్ స్పీకర్లు, డీజేలు ఇలా చాలా ఉన్నాయండి. ఎందుకు? అంటే మేము సౌండ్ సిస్టమ్ అద్దెకిస్తూ ఉంటాం. ఓ వేసుకోరా. 27 సౌండ్ పంచి లేకు. మీ అక్క గోళ్ళు ఏమైనా ఉన్నాయా? లేదు బాబు గారు, నిన్నే తీసింది. ఏ గోళ్ళు? ఈ గోళ్ళు. ఎంత దిగజారిపోయారు. నువ్వే రాసావు కదరా. నేను గోల్డ్ అంటే చేతుకున్న గోల్డ్ కాదు. మీ అక్కకి ఏమైనా గోల్డ్ ఉన్నాయా? ఉన్నాయి బాబు గారు. ఏ గోలు? నా గోలు, ఒంగోలు. ఇంకొకటి కూడా ఉంది బాబు. ఏంటి? రాజోలు. ఇంకొకటి కూడా ఉంది. ఏంటి? చెప్పుకున్న జోళ్ళు జోడిచ్చి కొరత. 20 లక్షలు కట్ చేసావు. మీరు కూడా వేశారు కదా. పాప ఏమైనా జాబ్ చేస్తుందా? చదువుకుంటుంది. ఏం చదువుకుంటుంది? వాట్సాప్ లో, ఫేస్బుక్ లో మెసేజ్లు చదువుతా ఉంటది. ఓ లక్ష రాయ్. జాబ్ చేస్తున్నావా? yes. ఏం జాబ్? లెక్కల టీచర్. yeah. టేబుల్స్ చెప్పు. డ్రెస్సింగ్ టేబుల్, డైనింగ్ టేబుల్.
రాయరా లక్ష 33 lakhs అయింది. ఇంకా మీకు ఓపుకుందా? దీపిక ఉంది, పడుకోండి. రాయరా. సంబంధం ఓకే అయింది కాబట్టి టీ లేదా తాగండి. బాబు ఇదిగో టీ తాగండి. చెక్ చేయరా. మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ఏంట్రా ఇది? సూక్ష్మ బ్యాక్టీరియా ఇది. గుర్తుపెట్టుకోండి. లంగస్ కిడ్నీస్. వాట్ ఇస్ దిస్? ఏదైనా క్వాలిటీ ఫస్ట్, తర్వాత ఏదైనా సరే. సరే దా. మీరందరూ ఏవండి పాలు? నరేష్ వాట్ హ్యాపెన్? పాలే ప్యాకెట్ పాలు తెచ్చి బర్రె పాలతో ఉండాలి. నాకు ఏదైనా క్వాలిటీ ఫస్ట్, పెళ్ళం నెక్స్ట్. అర్థమైందా? ఓకే. వెళ్ళి బర్రె పాలు తీసుకురా. అయితే వెనకలకి రా. నేనెందుకే? వెనకాల బర్రె ఉంది, పోయి పితుకుదాం అంటున్నా. అరే నరేష్, ఇవాళకి దీంతో అడ్జస్ట్ అయిపోతాను. నిజంగా నీలాంటి దాంతో శోభనం అంటే నేను వెళ్ళి స్నానం చేసి వస్తా. ఓకే ఓకే. అబ్బా అబ్బా పాము కాటేసినట్టుంది. అబ్బా కావాలని రొమాన్స్ స్టార్ట్ చేయరని పాము కాట ఇప్పుడు చెప్తా చూడండి. ఏవండి ఇక్కడ చూడు ఇక్కడే చెరచెర పాకింది, గజగజ వణికాను, కాలికి తగిలింది, గడగడలాడాను, పైకొచ్చింది, బిత్తరపోయాను. నాగుపాము కాటేసిందంటే రొమాన్స్ కాదే, నిజంగా పాము కరిచింది. అయితే ఒక్క నిమిషం ఆగండి. నేనే కనుక పతివ్రతనైతే మా ఆయన బతకాలి. అది జరగదే, అంత మాట అనుకో. ఫస్ట్ ఎయిడ్ అంటారు దీన్ని. నోట్తో పెట్టి. ఓకే ఓకే. ఏవండి నా నోట్లో బ్యాక్టీరియా ఉంది. అత్తయ్య మామయ్య పాము కరిచింది. ఏది రక్త పెంజరనా, నాగుపామా, తాడు జర్రా, కట్ల పామా, ఇట్ల పామా, రోడ్డు మీద ఉండే పామా? పాము కరిచి వెళ్ళిపోతే ఏ పాముని చూస్తారా? నోరు పెట్టి క్లీన్ చేయండి. వద్దు బాబు, నా నోట్లో బ్యాటరీలు ఉన్నాయి బాబు. నా నోరు చిక్కగా ఉంది, వద్దు. నా నోరు పొటాషియం ఉంది. నాకు నోరే లేదు. ఎవరో ఒకరు కాపాడండి రా. మీ నరేష్ పిడు వాడే కాపాడుతాడు. నరేష్ త్వరగా. ఏమైంది? పాము కాటేసింది. ఓ మై గాడ్, 1 minute. నేను డాక్టర్ కాల్ చేస్తా. క్వాలిటీ ఉన్న డాక్టర్ కి కాల్ చేయాలి. అలర్ట్ క్వాలిటీ డాక్టర్. వేర్ ఇస్ ద పేషెంట్? హి ఇస్ పేషెంట్. ఏమైంది? పాము కాటేసింది. కరెక్ట్గా ఎన్నింటి కాటేసింది? పంతులు గారిని ముహూర్తం అడిగి 3:30. వైద్యం చేసేవాడు లేకపోతే శ్రీలంకలో సెరుపులు పెట్టేవాడు? టైం ఎందుకు? టైం నీకు చూడు. ఓ మై గాడ్, కాల్ నుంచి తలకి విషం ఎక్కేస్తుంది. అర్జెంట్ గా వ్యాక్సిన్ వేయాలి. క్వాలిటీ ఉందా? అయినా నువ్వు డాక్టర్ అని రుజువేంటి? ఏం చదువు? ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సి. నీ సర్టిఫికెట్ లేవురా? ఇంట్లో ఉన్నాయి. కదా, సర్టిఫికెట్ అప్పటిదాకా ట్రీట్మెంట్ చేసేది లేదు. లేదు సార్, క్వాలిటీ ఉన్న డాక్టరే కావాలి. వాడు దొంగ డాక్టర్ అయితే సెప్టిక్ అయిపోతే చచ్చిపోతాను రా. లేదు సార్, క్వాలిటీ డాక్టర్ కావాలి. నాకు అర్థమైంది. రేపటి నుంచి మీరు ఏం పెడితే తింటా. ఏది పెడితే తింటావు. క్వాలిటీ గిలిట్ అని ఏమన్నావు కదా? ఏమన్ను? అరే అల్లుడు భయపడకరా. నువ్వు ఇలాంటి తింగర్ పనులు చేస్తున్నావు అని చెప్పేసి మేమే బాత్రూమ్ లో మేకు పెట్టినాం. నీకు ఏ పాము కాటేయలేదు. పాము కరిస్తే 2 బొక్కలు వస్తాయి. ఇక్కడ ఒక బొక్కే ఉంది. నీతోటి 2. అయితే పాము కాటేలేదా? నీకు బుద్ధి రావాలని. నాకు చిన్న డౌట్. మేకు పెట్టారు కదా, మేకు నార్మల్ మేకా లేక క్వాలిటీ మేక? ఎంత క్వాలిటీగా ఉందో లెట్స్ ఫైండ్ అవుట్. కృష్ణ భగవాన్ గారు, బుల్లెట్ భాస్కర్ గారు బాగుంది, బాగా చేశారు. అందరూ బాగా చేశారు. ఫైమా సత్య జిత్తు కూడా చాలా బాగా చేశాడు. థాంక్యూ సార్, థాంక్యూ. ఓకే, బాగుంది, బాగా చేశారు. భాస్కర్ గారు అండ్ టీమ్, స్కెట్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, అందరూ బాగా చేశారు. సో జడ్జెస్, బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బూ మ్యామ్. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 18 out of 20.
జబర్దస్త్ సరిపోదా శనివారంలో ఇప్పుడు పక్కింట్లో సెలబ్రిటీ ఉంటే మనకి కూడా పాపులారిటీ వస్తుంది. కానీ ఇక్కడ ఏంటో పాపులారిటీ బదులు ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఇమ్ముకి. ఇంతకీ సిచ్యువేషన్ ఏంటో చూద్దామా? సో లెట్స్ వెల్కమ్ ఇస్మార్ట్ ఇమాన్ along with his team. బస్సుకి వస్తావో బండికి వస్తావో కారుకి వస్తావో లారీ ఎక్కొస్తావో ఏదైనా ఎక్కేసిరా నా ఎదలో నా పక్కేస్తారా. ఏమండి నమస్తే. ఫస్ట్ వస్తావేంటబ్బా వెనకబో. తీయండి తీయండి ఇక్కడ నుంచి దుకాణం ఆగిపోయిన పెళ్లికి బాధ్యాలు ఎందుకని ఫస్ట్ వచ్చే వచ్చాడేట్రా ఎంట్రీ ఫస్ట్ రవి గారు మీకేంటి పోయే కాలం? రావు గారు వయసులో పెద్దోడని ఊరుకుంటున్నా. నమస్తే మేడం. నమస్తే సార్. ఇగో ఇది నా పెళ్ళం. చాలా రోజుల తర్వాత వచ్చావు కదా, కృష్ణ భగవాన్ గారికి వందనాలు చెప్పు. 100 ఏంటండి చీప్గా 500 లేదండి జైను. అసలు మనం ఏమండి ఏంటి రియాజ్ అంటే నాకు ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి నేను ఏం సినిమాలు చూస్తానే పెరిగా. ఈరోజు రియాజ్ అంటే అందరికి ఇష్టమే లేవే. ఏమండి షాప్ ఓపెనింగ్ వస్తున్నాడంటే ఒక్క ఫోటో దిగుదా. ఫోటో లేదు పనుంది అన్నాను కదా. అది కాదండి రియాజ్. ఫోటో లేదు పనుంది అన్నా కదా. రా లోపలికి వెళ్ళు. పెళ్ళం కోరికలను తీర్చలేని వాడిని ఏమంటారు తెలుసా? మగాడు కాదు మొగుడు కాదు. ఏంటి ఒక ఫోటోయే కదా తీపియొచ్చు కదా అని అనుకోవచ్చు. అది కాదు సార్, చిన్న చిన్న కోరికలు ఉంది ఎవడైనా తీరుతారు. రాఘవ గారు లాంటి వాళ్ళని తీరుతారు. మనం అందుకే పెద్ద కోరికలు తీరడానికి కూర్చున్నాం. ఇప్పుడు హీరో రియాజ్ అంటే మా ఆవిడకి చాలా ఇష్టం. ఆయన రోజు చూడాలని ఆయన ఇంటి పక్కనే ఇల్లు తీసుకున్నాను. ఇప్పుడేంటి రోజు ఆయనతో ఫోటో దిగొచ్చు, ఆయనతో కలిసి తిరగొచ్చు, ఆయనతో మాట్లాడొచ్చు. అది ఆ సర్ప్రైజ్ ప్లాన్ చేశాం మా ఆవిడకి. చూడండి ఎలా ఇస్తాను దానికి. సారీ సార్ ఏమనుకోకుండా సారీ సార్. ఈ మధ్య మీరు మీ సినిమాలో పాట కూడా పాడుతున్నారంటగా? అవును, మొన్నే పాడా ఒకటి. ఏదో ఒక్కసారి మాకు వినిపిస్తే. వస్తాం బిల్లా వర్షంలో దర్శనాము పండగ. సార్ ఎవరు అసలు? మీ పర్సనల్ సార్. పర్సనల్ అని చెప్పాక పర్సనల్ మేకప్ మ్యాన్ అని చెప్పాలా, లేంటి వాళ్ళు తప్పుగా అనుకుంటారు. ఓకే సార్. సరే కానీ నిలబడి వద్దులే. సార్ ఈ రోజు ఏంది మనకి ప్లాన్? షాప్ ఓపెనింగ్ ఉంది సార్. షాప్ ఓపెనింగ్ ఉందా? వెళ్దాం. ఏమండి మన పాతిలు బానే ఉందిగా, ఉన్నట్టుండి సడన్ కొత్త ఇంటికి ఎందుకు మార్చారు? ఎందుకు మార్చాను చెప్పనా? ఎందుకు? ఆ పక్కింట్లో నీకు ఇష్టమైన రింగు రియాజ్ హీరో ఉంటున్నాడే, రేపు నుంచి మన ముందే తిరుగుతాడు. బాత్రూమ్ కూడా జగ్గు పట్టుకొని మన ముందే పోతాడు. ఏంటి బాత్రూమ్ కూడా మగ్గు పట్టుకొని వెళ్తాడా? నువ్వు కూడా వెళ్తా. రియాజ్ గారు వచ్చినప్పుడు పిలుస్తా లోపల పదా. ఏంటి అసలు రాను కూడా రావట్లేదు బయటికి. 3 రోజులు అవుతుంది అన్నాడు, ఇంకా రియాజ్ బయటికి రాలేదేంటండి? ఏమండి ఏంటి 3 రోజుల నుంచి చూస్తున్నా రియాజ్ బయటికి రావట్లేదు. ఆయన కనపడట్లేదు. ఏందో రియాజ్ గారు ఇల్లేనా? ఒకసారి రియాజ్ గారే రియాజ్ గారు మీరంటే నాకు చాలా ఇష్టం అండి. అసలు మీకోసం నేను ఎంత పట్టి చెప్పిపోతాను సార్. మీరంటే నాకు బెస్ట్ అండి. వాడిని ఉయ్యాలు వేసి నిద్రపుచ్చాక చెప్పు వస్తాను. పక్కింట్లో ఉంటాను సార్, మీ అభిమానులు. మీరంటే పిచ్చి సార్ మాకు. రియాజ్ వెళ్ళిపోండి మీరు. ఏమండి ఒక ఫోటో అండి. బెల్లం కోరిక తీర్చలేని వాడు మగాడు కాదు మొగుడు కాదు. మీకు అర్జెంట్ గా షూటింగ్ ఉంది సార్, మీకు కొంచెం రెడీ అయ్యి వస్తే వెళ్ళిపోదాం. రెడీ అవ్వసలా స్నానం చేస్తాగు. స్నానాక సరే ఎలాంటి అర్జెంట్ గా. ఏం సార్ ఉంది లోపల? నువ్వు ఆడు బాత్రూంలో ఏం చేస్తావే? రియాజ్ అండి నా రియాజ్. మా ఆవిడకి మీరంటే పిచ్చి సార్. ఏం చేయాలి? సెలబ్రిటీలు పక్కింట్లో ఉంటున్నాం కదా, ఏదో ఒకసారి వచ్చి మా ఇంట్లో చేయగలిగితే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే అన్నం తినాలా అంతే కదా? అన్నం తింటా కండిషన్ ఇంక నుంచి నా జోలికి రాకూడదు. అయ్యి బాబాయ్ అసలు ఒక్క ఫోటో తీసుకుంటా సార్ మీతో, అదే మాకు భాగ్యం. ఏమండి రియాజ్ మన ఇంటికి భోజనం వస్తున్నాడా? మేడం మా ఇంటికి రియాజ్ భోజనానికి. ఏమండి మన ఇంట్లో దొంగలు పడ్డారు రండి. వాడు దొంగ కాదే బాబు, మొగుడు.
యావన్ ఉంటే రూమ్ లో చూస్తున్నా పోండి. మధ్యలో ఇంకోటి వచ్చిపోయాడు ఆ దేవుడు దొంగ అండి, పక్కింట్లో ఉంటాడు. సరే సర్లే. రియాజ్ గారు భోజనానికి వస్తా అన్నారు. ఆగమ్మా నదులు పోయొట్టా. ఏం రాదా? మా చిన్నమ్మ సార్. చిన్నమ్మ చూడు చిన్నమ్మ. అన్నం తిన్నరా? మా చిన్నమ్మ సార్ మాట్లాడండి సార్. ఇదే అప్పుడు అంతే ఉన్నాడు. ఇక ఏడు కొత్త నాకు కరెక్ట్ గా సార్. చిన్నమ్మ సార్ మాట్లాడండి సార్. ఆడా వీళ్ళ అన్నలు ఆయన ఎనకే వస్తాడు. కానీ సార్ తినేసి అన్నం తిని వెళ్ళిపోతా అంతే. ఓకే సార్. అన్నం పిలిచి నన్ను అవమానం చేస్తావా? వాడు ఎవడో పక్కింటోడు సార్. వాడు వస్తాడే నాకు కూడా ఏం అర్థం కావట్లా. నేను ఉండను, నేను వెళ్ళిపోతున్నా. ఎక్కడికి సార్ వెళ్తున్నారు? వాళ్ళ టార్చర్ నేను భరించలేను కానీ నేను అర్జున్ గారు జూబ్లీ హిల్స్ లో రోడ్ నెంబర్ 13 ఇల్లు తీసుకున్నా. ఆడికి వచ్చి సార్ రియాజ్ గారు ఎక్కడికి వెళ్తున్నారు? మీ వల్లనే మీ టార్చర్ భరించలేక జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 30కి వెళ్తున్నారు. రియాజ్ గారు జూబ్లీ హిల్స్ మార్చేసావా? రోడ్ నెంబర్ 13కి వెళ్తున్నాడంట. అక్కడికి షిఫ్ట్ అవుదాం పదా. మీ దెబ్బకి నేను అసలు పోయిందన్నా. మేడం ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ వాళ్ళకి విన్ ఇస్తే మేము ఒప్పుకోం మేడం. ఇది 2020 స్కిట్. 2020 స్కిట్ అయితే కూడా 2020 ఇస్తే కూడా మీకు ఫుల్ పాయింట్స్ ఎంత వస్తుంది? రాఘవ్ గారు మీరు ఇలా చేయడం కరెక్టేనా అసలు? జడ్జెస్ కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రాఘవ్ గారు వచ్చి క్లైమాక్స్ లో ఒకటి పట్టుకోవడం అనేది వాళ్ళు ప్లాన్ చేశారు. లేదండి అది ప్లాన్ చేయలేదండి. అందరూ బాగా చేశారు అంతే. స్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్ కాన్సెప్ట్ బాగుంది కానీ ఇది స్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్ కాకుండా రాకెట్ రాఘవ టీమ్ మారిపోయింది. బట్ ఇట్స్ ఓకే, ఇట్ వాస్ నైస్. మీరు మాట్లాడే ముందు అసలు స్కోర్స్ ఏంటో కనుక్కుందాము. నో బిఫోర్ స్కోర్స్ సార్ ఒక విషయం సార్. మేడం వాళ్ళు స్కిట్ చేస్తున్నప్పుడు మేము ఎవ్వరూ డిస్టర్బ్ చేయాలి. 3-4 సార్లు వచ్చి ఆ ప్రాపర్టీలు పట్టుకుపోయి ఆ ఇమ్ముగాడి మెంటల్ గా ఎంత అప్సెట్ అయ్యేది తెసండి. అవునా ఇమ్ము? అదే లేదు, ఏం లేదు, ఆయనే చెప్పేశారు. ఇమ్ము ఓపెన్ గా చెప్పరా? డిస్టర్బెన్స్ అనిపించింది కదా ఒక స్కిట్ ఫ్లో లో వెళ్తున్నప్పుడు. ఫ్లో పోద్ది కదా. మా వాడు కన్ఫ్యూజ్ అయిపోయాడు. రియాజ్ మొత్తం మర్చిపోయాడు బికాస్ ఆఫ్ రాఘవ గారి ఎంట్రీ వల్ల. అసలు మేము వచ్చి డిస్టర్బ్ కాదు, మీ స్కిట్ డిస్టర్బెన్స్ గా ఉందని మధ్యలో మేము ఎంటర్ అయ్యాం. మీరు ఎలా డిసైడ్ చేస్తారు? కాదు ఏంటి 20కి 20 మేము వచ్చాం కాబట్టి మీకు 8 అన్నా వస్తాయి. మీరు చేసిన పని ఎలా ఉంది రాఘవ్? సరేనండి, ఓకే టిట్ ఫర్ టాట్. నెక్స్ట్ టైం రాఘవ్ గారు స్కిట్ చేసినప్పుడు ఎవరైనా వెళ్ళి డిస్టర్బ్ చేయండి అంతే. మీ గెలుపుని మేము కోరుకుంటున్నాం, క్షమాపణలు కోరుకుంటూ జడ్జిని మీ ఇద్దరు 10 మార్కులు ఇచ్చేసేయండి. గెలిస్తే నేను సంతోషిస్తాను మేడం. 10 ఇచ్చేసేయండి వాళ్ళకి. రాఘవ్ గారు ఆ స్కిట్ లో ఎంటర్ అయ్యారు, ఇక్కడ జడ్జిమెంట్ లో కూడా ఎంటర్ అవుతారా? సరిపోదా శనివారం, సరదా శుక్రవారం, వార్ ఇస్ వార్. వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకుంటది, మీ స్ట్రాటజీ మీరు ఫిక్స్ అయిపోండి. ఓకేనా? ప్రస్తుతానికి అయితే స్కోర్స్ ఏంటో కనుక్కుందాము. స్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్ కి మీరు వచ్చే స్కోర్స్ ఖుష్బు గారు. స్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 18 out of 20. వెల్ డన్. సరిపోదా శనివారం. వెల్ డన్. అయితే ఈ సెగ్మెంట్ ఎండ్ వచ్చేసరికి స్కోర్స్ వచ్చి కేవు కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్ 16 out of 20. స్మార్ట్ ఇమాన్యుయల్ అండ్ టీమ్ 18 out of 20. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ 18 out of 20. సరిపోదా శనివారం a total of 52 out of 60. ఎపిసోడ్ ఎండ్కి వచ్చేసాం కాబట్టి జడ్జెస్ కెన్ వి హావ్ యు ఆన్ ది స్టేజ్. అలాగే సరదా శుక్రవారం ప్లీజ్ జాయిన్ us on the stage. ఆల్రైట్, సో ఎపిసోడ్ ఎండ్ వచ్చేసరికి ఆఫ్ కోర్స్ 61 అనే టార్గెట్ పెట్టుకున్నారు. టోటల్ స్కోర్ 60 out of 60 వస్తే హైయెస్ట్ ఆ 1 పాయింట్ నాకు ఇచ్చారు, కానీ అది ఇవి కుదరలేదు. క్లియర్లీ సరదా శుక్రవారం సెట్ చేసిన టార్గెట్ 56.
సరిపోదా శనివారం చేయలేకపోయారు. ఎంత వచ్చింది వాళ్ళకి? 52. అలా బతుకులు అవి స్కిట్లు మార్కులు 57 తెస్తా అన్నారు. సరే కానీ సో ఎక్కడో హ్యాట్రిక్ జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకున్నాము, కానీ జరగలేదు అన్ఫార్చునేట్లీ. బట్ బెటర్ లక్ నెక్స్ట్ టైం. కానీ ఈ వారం విన్నర్స్ వచ్చి సరదా శుక్రవారం. Congratulations for 30,000 rupees. సరదా శుక్రవారం రైడ్ పోజ్. సో ఫైనల్ వర్డ్స్. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. సారీ, ఈసారి వాళ్ళు గెలిచేస్తే హ్యాట్రిక్ అన్నారు కదా, ఎందుకు అవుతుందండి? లాస్ట్ టైం వాళ్ళు గెలిచింది కూడా హ్యాట్రిక్ లో రాదు, మాట్రిక్. మేము ఎంట్రీ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు గెలిచిన హ్యాట్రిక్ అవదు. ఆయన మిమ్మల్ని చూసుకొని అన్న, నిన్ను చూసుకొని నువ్వు ఫస్ట్ స్కిట్టే 10 ఇచ్చేస్తున్నావు. ఇక వచ్చేస్తున్నారు కొమ్ములా. ఇక మనం టైం వేస్ట్. రాఘవ్ గారు గెలిచారు ఓకే, కానీ ఓడిపోయిన వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని మాటలు రావాలి. ఆగండి, మీరు రావాలి కదా. రావట్లేదు, అదే చూస్తా. పౌరుషం ఉంటదేమో. ఆగండి. నేను అరుస్తుంటే భాస్కర్ గారు మాట్లాడితే వినాలి నాకు. మాకు ఓడిపోయా ఉన్న బాధ కన్నా రాఘవ్ గారు పెట్టే టార్చరే భరించలేకపోతున్నాం. మేము ఏం మాట్లాడో నెక్స్ట్ వీక్ గెలిచి చూపిస్తాం. రాఘవ్ గారు మీ పాదాలకు నా నమస్కారం. ఈ సందర్భంలో ఫ్రెండ్షిప్ కొద్దీ మీకు ఒక సాంగ్ డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను. విసిరినదా విధిగాలం. భాస్కర్ గారు క్విక్లీ మీ స్పందన ఏంటి? వద్దమ్మా, ఆయనతో మాట్లాడడం వేస్ట్. సరే, మరి నెక్స్ట్ వీక్ ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో, మొత్తానికి పందెం అమౌంట్ ఎంత ఉంటుందో, చేసింగ్ స్కోర్ ఎంత ఉంటుందో, ఇవన్నీ తెలియాలంటే ట్యూన్ ఇన్ నెక్స్ట్ వీక్. అండ్ చెక్ బై. వి ఆల్ లవ్ యూ జబర్దస్త్ గా.